నమస్తే. ఖనిజ సంపద అధికంగా ఉన్న బలూచిస్తాన్ రాష్ట్రం పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోరుతూ దశాబ్దాలుగా సాయుధ పోరాటం చేస్తోంది. ఇది పాక్కు భద్రతా ముప్పుగా పరిణమించింది. ఈ క్రమంలోనే ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో రైలు హైజాక్ చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇంతకీ బలూచిస్తాన్ ఎందుకు పాక్ నుంచి విడిపోవాలి అనుకుంటోంది? దీని వెనుక ఏముంది? పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి చెలరేగుతున్న బలూచ్ ఉద్యమంలో తాజాగా చోటు చేసుకున్న రైలు హైజాక్ అతిపెద్ద ఘటనగా చెప్పుకోవచ్చు. బలూచ్ తిరుగుబాటుకు మూలం పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా చేసిన ద్రోహమని చెబుతూ ఉంటారు. నాడు పాక్తో విలీనం కావడానికి బలూచిస్తాన్ ఏమాత్రం ఇష్టపడలేదు. పాకిస్తాన్లో విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రమైన బలూచిస్తాన్ ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉండాలి అని కోరుకుంటూ వచ్చింది. నాడు రష్యా నుండి తన వలస ప్రయోజనాలను రక్షించుకునేందుకు బ్రిటిష్ పాలకులు ఈ ప్రాంతాన్ని ఒక స్థావరంగా ఉపయోగించుకున్నారు. అయితే భారతదేశ విభజన తరువాత పలు పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్లో బలూచ్ విలీనమైంది. ఇది స్థానికులకు నచ్చలేదు. దీంతో స్వతంత్ర బలూచిస్తాన్ కోసం ఉద్యమం ప్రారంభమైంది. బలూచిస్తాన్ అధికంగా బీడువారినట్లు కనిపించినప్పటికీ ఖనిజాలు, వనరులతో సమృద్ధిగా ఉంది. ఛాగీ జిల్లాలోని రెగ్దిక్ సైందిక్ ప్రాంతాలలో అపారంగా బంగారం, రాగి నిక్షేపాలు ఉన్నాయి. అలాగే బలూచిస్తాన్లోని పలు ప్రాంతాలలో సీసం, జింక్, బొగ్గు నిక్షేపాలు కూడా ఉన్నాయి. బలూచ్కు సొంతమైన ఈ వనరులను పాక్ ప్రభుత్వం దోపిడీ చేస్తోంది అని బలూచ్ ఎప్పటినుంచో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుగుబాటు సంస్థలైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్లు బలూచ్ స్వాతంత్ర్యం కోసం ఉద్యమిస్తున్నాయి. ఈ సంస్థలు పాకిస్తాన్ భద్రతా దళాలు, మౌలిక సదుపాయాలపై దాడులకు తెగబడ్డాయి. గత కొన్నేళ్లుగా మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలతో బలూచ్ ఉద్యమం మరింత తీవ్రమైంది. తమ ఉద్యమాన్ని అణిచివేసేందుకు తమ దళాలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు, పౌరులను పాక్ సైన్యం అదృశ్యం చేసింది అని తిరుగుబాటు సంస్థలు ఆరోపిస్తున్నాయి. విభజన సమయంలో బలూచిస్తాన్ను భారతదేశం పాక్లతో పాటు స్వతంత్ర దేశంగా ప్రకటించారు. నాడు ఈ ప్రాంతంలో 4 రాచరిక రాష్ట్రాలు ఉండేవి. అవి కరన్, మకరన్, లాస్ బేలా, కలాత్. విభజనకు ముందు ఈ రాచరిక రాష్ట్రాలకు 3 ఎంపికలు ఇచ్చారు. అవి భారతదేశం లేదా పాకిస్తాన్లో చేరడం లేదా స్వతంత్రంగా ఉండడం. ఈ నేపథ్యంలో 3 ప్రాంతాలు పాకిస్తాన్లో విలీనమయ్యాయి. దీంతో కలాత్కు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం ప్రకటించారు. అయితే విస్తరణవాద పాలన భయంతో కలాత్ స్వతంత్రంగా ఉండడానికి బ్రిటిష్ ఒప్పుకోలేదు. కలాత్ను స్వాధీనం చేసుకోవాలి అంటూ పాక్పై ఒత్తిడి తెచ్చారు. 1947 అక్టోబర్లో పాక్ వ్యవస్థాపకుడు జిన్నా కలాత్ విలీనాన్ని వేగవంతం చేయాలి అని సలహా ఇచ్చాడు. అయితే కలాత్ పాలకుడు దీనిని నిరాకరించాడు. నాటి నుంచి పాకిస్తాన్ అధికారులు కలాత్ పాలకుడు ఖాన్ను పాకిస్తాన్లో చేరాలి అంటూ మరింత ఒత్తిడి తీసుకొచ్చారు. 1954లో పాకిస్తాన్ తన ప్రావిన్స్లను పునర్వ్యవస్థీకరిస్తూ 1 యూనిట్ ప్రణాళికను ప్రారంభించినప్పుడు బలూచ్లో తిరుగుబాటు వచ్చింది. ఖాన్ ఆఫ్ కలాత్ నవాబ్ నరౌజ్ ఖాన్ 1959లో పాక్కు లొంగిపోయాడు. ఏడాది తరువాత పశ్చిమ పాకిస్తాన్లో 1 యూనిట్ ప్లాన్ రద్దు చేశారు. దీంతో బలూచిస్తాన్ను పంజాబ్, సింధ్ ఫ్రాంటియర్తో పాటు మరో రాష్ట్రంగా ప్రకటించారు. 1970లలో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందిన దర్మిలా బలూచ్లలో ధైర్యం పెరిగింది. స్వయం ప్రతిపత్తి కోసం డిమాండ్లను లేవనెత్తారు. అయితే నాటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో దీనిని నిరాకరించారు. ఇది భారీ నిరసనలకు దారితీసింది. ఇది నాటి నుంచి ఏదో ఒక రూపేణా ఉద్యమం కొనసాగుతూనే వస్తోంది. గత కొన్నేళ్లుగా పాక్ భద్రతా సిబ్బంది మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని బలూచ్ దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పట్లో బలూచ్ డిమాండ్లకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించే సూచనలు కనిపించడం లేదు అని విశ్లేషకులు అంటున్నారు.